పెద్దలు, ఈ కాలనీలో ఉత్సాహంగా ఇవాళ భరతమాత పూజ చేయడానికి తరలి వచ్చిన బంధువులు అందరికీ కూడా నమస్కారం. దేశమంతా కూడా మనము మన యొక్క పద్ధతిలో భాగంగా ఈ గణతంత్ర దినోత్సవంలో భాగంగా భారతమాత పూజ వాడవాడల బస్తీలో కాలనీల్లో జరిపేందుకు మనం ప్రణాళిక చేశాం. యావత్ దేశంలో ఇటువంటి ప్రణాళిక అమల్లో ఉంది. మన భాగ్యనగర్లో కూడా అనేక కాలనీల్లో అనేక బస్తీల్లో ఈ భరతని పూజించుకోవాలి అనే ఆలోచన రావడం అనేది ఇది మన జీవితంలో మనకు ఒక అదృష్టంగా భావించాలి. గణతంత్ర దినం అన్నారనమాట. గణము అంటే సమూహము అని అర్థం. మన దేశంలో మనం గుణగణం గురించి మాట్లాడుతుంటాం ఎక్కువ. గుణగణం అంటే వ్యక్తి చాలా బాగుంటాడు, చాలా మంచివాడు, ఎటువంటి అలవాట్లు లేవు అని చెప్పి రాముడు మంచి బాలుడు అనే అర్థంలో మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ గణగుణం కూడా కావాలి. గుణగణము వ్యక్తిగతమైనటువంటి శీల సంపద, క్రమశిక్షణ, అనుశాసనము వీటిని ఆ వ్యక్తికి ఇస్తే గణగుణము నలుగురితో కలిసి పనిచేసేటువంటి మనస్తత్వాన్ని ఇస్తుంది. ఒక సమూహంలో ఎలా ఉండాలి, ఒక సమూహంతో ఎలా ఉండాలి, ఒక సమూహంగా ఎలా ఉండాలి, అసలు సమాజం అంటే ఏంటి? సమాజం అంటేనే సహజ సిద్ధంగా కలిసి ఉండేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి దాన్ని సమాజం అంటాం. సంఘటన సమాజం యొక్క సహజ లక్షణం. సంఘటన అంటే కలిసి ఉండడం. కాబట్టి మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుతున్నాము అంటే అటువంటి ఒక సమైక్య సందేశాన్ని మనము ప్రపంచ ప్రజలకు అందిస్తున్నాం. భారతదేశంలో మేమంతా కూడా కలిసి ఉన్నాం. నిజానికి కలిసి ఉంటేనే నిలబడతాం, చీలిపోతే కూలిపోతాం, విడిపోతే పడిపోతాం. మన గత చరిత్ర మనకు అదే చెప్తుంది. 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. అసలు స్వాతంత్రం ఎందుకు పోయింది మన దేశానికి? ఎందుకంటే మనం విడిపోయాం. ఎవడో విదేశీయుడు వస్తున్నాడు, వాడు మనలో మనకే విభజించు పాలించు నీతిలో మనకే కుట్ర జరుపుతున్నాడు. మనలో ఉన్నటువంటి వాడినే ఒకరిని వాడవైపు లాక్కుంటున్నాడు, మనపై దాడి చేస్తున్నాడు. ఈ విధంగా వేల సంవత్సరాలు, సుమారుగా 1000 సంవత్సరాలు మనం విదేశీయులతో పోరాడాం. చరిత్రకు అందినంత వరకు భారతదేశం యొక్క వయసు 8000 నుంచి 10,000 సంవత్సరాలు. ఇంకా ఎక్కువ నుంచి కూడా మన వైజ్ఞానికులు, మన యొక్క ఫిలాసఫర్స్ కూడా చెప్తుంటారు. ప్రపంచంలో ప్రాచీనమైన నాగరికతలు భారతదేశము, చైనా. గ్రీకు నాగరికత కూడా చాలా ప్రాచీనమైనది, కానీ ఇప్పుడు నాగరికత లేదు. గ్రీస్ బికేమ్ బ్యాంక్రప్ట్, మనకు తెలుసు. ఇవాళ ప్రపంచంలో 28 దేశాల సంస్కృతులు లేవు. 28 దేశాల సంస్కృతులు నాశనం అయిపోయినాయి. మనిషి చనిపోవడం ఉంటుంది, కానీ సంస్కృతి చనిపోవడం అనేది ఒక కొత్త విషయం. కానీ భారతదేశము వేల సంవత్సరాల జాతీయ జీవన ప్రవాహం అప్రతిహతంగా, అక్షుణ్ణంగా సాగిపోతూ ఉండడానికి కారణం ఏంటంటే మన దేశంలో మనకు ఉన్నటువంటి ఒక బలీయమైనటువంటి కొన్ని విలువలు ఉన్నాయి. ఈ కలిసి ఉండేందుకు మన వాళ్ళు అనేక రకాలైనటువంటి వ్యవస్థలు చేశారు. ఇక్కడ మన దేశంలో అనేక రకాలైనటువంటి భిన్నత్వం కనపడుతుంది. చాలామంది ఏమంటారంటే ఈ భిన్నత్వాన్ని చూసి ఇది మీ విభక్తత అంటారు. కాదు, ఈ భిన్నత్వం మన విభక్తత కాదు, ఇది మన విశేషత. ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించినటువంటి జాతి మనది. మన మాండలికాలే సుమారుగా, మన భాషలే సుమారుగా 700 పైచీలుకుంటాయి మొత్తం దేశంలో. కానీ మనం ఒక జాతిగా కొనసాగుతున్నాం. అనేక మందికి అనేక రకాలైనటువంటి అలవాట్లు ఉంటాయి, ఆచార వ్యవహారాలు ఉంటాయి. కానీ మన సంస్కృతి ఒకటే, భారతీయ జీవన సంస్కృతి ఒకటే. ఈ భారతీయ జీవన రచన నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి తయారు చేశారు. మన కుటుంబ వ్యవస్థ కావచ్చు, మన చాతుర్వర్ణ వ్యవస్థ ఇప్పుడు లేదు, దానికి శాంటిటీ లేదు. ఇప్పుడు అందరూ అన్ని పనులు చేస్తాం మనం. అట్లాగే
మాతృవత్ ప్రదారేషు, పరస్త్రీని తల్లిగా భావించేటువంటి మనస్తత్వం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ఆలోచించడం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, సత్యం ఒకటే, విప్రులు వివిధ రీతులుగా దానికి భాష్యం చెప్తారు, విజ్ఞానవంతులు వివిధ రీతులుగా దాని గురించి చెప్తారు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, అనేక మంది అనేక ఆరాధనా పద్ధతులు ఉంటాయి, కానీ అన్నీ కూడా ఒకే భగవంతుడిని చేరుతాయి. ఇట్లాంటి ఒక ఆలోచన ధోరణి, ఇది భారతీయుల యొక్క సొత్తు. అందువలన వేల సంవత్సరాల జాతీయ జీవన ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎవరితో కూడా మనకి కాన్ఫ్లిక్ట్ లేదు, మనం ఎవరి మీద సంఘర్షణకి దిగలేదు, మనం ఎవరి మీద దాడి చేయడానికి వెళ్ళలేదు. అందరం కలిసి ఉందాం, అందరం కూడా మంచి విషయాలను అందరం కూడా మనం ఆచరిద్దాం అనేటువంటి పద్ధతిలో కొనసాగుతున్న జాతి మనది. లోకా సమస్త సుఖినోభవంతు అని చెప్పినటువంటి జాతి మనది. కాబట్టి మనదైనటువంటి ఈ జీవన పద్ధతిని మనము భరతమాత నుంచి నేర్చుకున్నాం. ఈ జీవన పద్ధతికి మూలము ఈ భరతమాత. ఎందుకంటే మనలో ఉన్న ఈ భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని దర్శింపజేసేటువంటిది భరతమాత. మన దేశంలో మనం చూసినట్టయితే అమ్మ భావన, మాతృభావన వేళ్ళూనుకునుంది. మీరు చూడండి, ప్రతి గ్రామంలో ప్రపంచ జనాభా 700 కోట్లు, మన దేశ జనాభా 125 కోట్లు. మన దేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఒక గ్రామదేవత ఉంటుంది. మీరు చూడండి కావాలంటే, బతుకమ్మ, ఎల్లమ్మ, మరిడమ్మ, మైసమ్మ, చిత్తారమ్మ, నూకాలమ్మ, మావుళ్ళమ్మ, పోచమ్మ, గండమ్మ, మహాలక్ష్మమ్మ, కనక మహాలక్ష్మమ్మ, తలుపులమ్మ, కట్ట పుట్టాలమ్మ, కుంచుమాంబ. మీరు చూడండి, ఏ గ్రామానికి వెళ్ళినా ఒక గ్రామ దేవత ఉంటుంది. అమ్మ రూపంలో ఉంటుంది. ఈ అమ్మ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కొంచెం కలిపి ఉంచుతుంది. ఎట్లయితే ఒక కుటుంబంలో అమ్మ అందరినీ కలిపి ఉంచుతుందో, మాతాపుత్ర సంబంధం అనేది ఒక కుటుంబంలో ఎలా అయితే ఉంటుందో, అలాగే మన దేశంలో కూడా ఈ అమ్మ భావనని విస్తృతపరిచి భరత మహత అన్నాం మనం. ఒక తల్లి ఏ విధంగా అయితే బిడ్డల్ని కలిపి ఉంచుతుందో, అందరు బిడ్డలు ఒక రకంగా ఉంటారని లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు, ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కో రకంగా ఉంటుంది. కానీ తల్లి అనేటప్పటికీ అందరూ కూడా కలుస్తారు. ఈ తల్లి సేవ కోసం అందరూ కూడా కలుస్తారు. కాబట్టి ఈ విభక్తత కాదు, ఇది ఈ భిన్నత్వం అనేది ఈ మన విశేషత అనే పద్ధతిలో మనం ఆలోచిస్తాం. అందువలన భరతమాత పూజ చేయాలి. మన భారతదేశం గురించి అనేక వర్ణనలు ఉన్నాయి సాహిత్యంలో, సంస్కృత సాహిత్యంలో ఉన్నాయి, తెలుగు సాహిత్యంలో ఉన్నాయి, అనేక రకాలైనటువంటి వర్ణనలు ఉన్నాయి. బృహస్పతి ఆగమశాస్త్రంలో ఉంది, హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షితే. ఇది హిందూస్థానం బృహస్పతి ఆగమశాస్త్రంలోనే ఉంది. ఉత్తరం యస్సముద్రస్య హిమాద్రశ్చైవ దక్షిణం వర్షం తద్భారతం నామ భారతీయత్ర సంతతి. సహజ సిద్ధమైన ఎల్లలు కలిగిన భూభాగం మనది. 3 వైపులా సముద్రం, ఒకవైపు హిమాలయ పర్వతాలు. అలాగే సహజ సిద్ధమైన రాష్ట్రీయ భావ వికాసం, జాతీయ భావ వికాసం కూడా జరిగింది. మాతృ భూమిని అర్చించేటువంటి సహజ సిద్ధమైన భావ వికాసం ఇక్కడ జరిగింది. మనం చూసినట్టయితే మనం ఏ పూజ చేసినా మీరు చూడండి, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే అంటాం. భరతమాతను అక్కడే మనం సంకల్పంలో చెప్పుకుంటాం. అలాగే ఉదయం లేస్తూనే మనము ఈ తల్లిని కాళ్ళతో స్పర్శించాలి. అందుకనే వేదం ఏం చెప్పిందంటే, మాతా భూమి పుత్రోహం పృథివ్యా, ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడను. ఈ భూదేవి అన్నాం మనం. ఈ భూదేవే మనకు తల్లి అని వేదమే చెప్పింది. కాబట్టి భూమాత, ఈ భూమాత భారతమాత. అందుకనే ఉదయం లేస్తూనే ఈ తల్లిని కాళ్ళతో స్పర్శించాలి. కాబట్టి అమ్మా, నీవిచ్చినటువంటి పంట పొలాలను అనుభవిస్తున్నాను, నీవిచ్చిన గాలి పీలుస్తున్నాను, నీవిచ్చినటువంటి జీవన శైలిని అనుభవిస్తున్నాను. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిన్ను కాళ్ళతో నేను కాళ్ళతో
తొక్కి నేను ప్రవర్తిస్తున్నాను, నన్ను క్షమించు. సముద్ర వసనేదేవి పర్వతస్తన మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని మనం ఉదయం లేస్తూనే అది చెప్పుకోమని చెప్తారు మన వాళ్ళు. పర్వతస్తన మండలి, పర్వతాలు అనేటువంటివి ఒక అమ్మకి స్తన్యములు లాంటివి అన్నమాట. అక్కడ నదులు ప్రవహిస్తాయి, నదులు పుట్టేది పర్వతాలు. ఆ నదుల వల్ల పంటలు పండుతాయి, ఆ పంటల్ని మనం అనుభవిస్తున్నాం. ఆ విధంగా మాతృభావన అనేటువంటిది మనం ఉదయం లేస్తూనే మాతృభావన స్మరించుకుంటాం. మన యొక్క మహాపురుషులు అనేక మంది మన భారత మాతను అనేక రకాలుగా వర్ణించారు. అరవింద మహర్షి అన్నాడు జగజ్జనని అన్నాడు. అందుకనే 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, పార్టిషన్ ఈజ్ నాట్ ఎ సెటిల్డ్ ఫ్యాక్ట్ అన్నాడు. దేశ విభజన ఇప్పుడు జరిగింది, కానీ దిస్ ఈజ్ నాట్ ఎ సెటిల్డ్ ఫ్యాక్ట్. మనం ఒక దేశంగా ఎంత గొప్ప సమగ్రత కలిగి ఉన్నవాళ్ళం అంటే, గాంధార దేశం మనదే, ఆఫ్ఘనిస్తాన్గా ఉంది ఇవాళ. టిబెట్ మనదే, త్రిపివిష్టం అనేటువంటి వాళ్ళు మనవాళ్ళు. బర్మా మనదే, బ్రహ్మదేశం అనేవాళ్ళు. నేపాళ దేశం కూడా మన యొక్క దేశంలోనే ఉండింది. అందుకనే ఇవాళ అక్కడ ద ఓన్లీ హిందూ కంట్రీ నేపాల్. ఎక్కడెక్కడైతే ఎప్పుడెప్పుడైతే అక్కడ హిందువుల సంఖ్య తగ్గిపోతూ వచ్చిందో ఆయా భూభాగాలు భారతం నుంచి విడిపోయినాయి. ఇవాళ మన సమగ్రత సమైక్యత అనే ఒక సవాలైనటువంటి ఒక క్షణాన్ని మనం చూస్తాం. ఇవాళ పిఓకే మీద మనకి ఇప్పటికీ హక్కు ఉంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం మనం. 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. 1948లో పాకిస్తాన్ మన మీద దాడి చేసింది. మన సేనలు వీర పౌరుషంతో ముందుకెళ్తున్నాయి. కానీ అప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వెంటనే ఆపేయండి అన్నారు. ఆపేయండి అనేటప్పటికీ ఆగిపోయింది. అప్పటికే వాళ్ళు కొంత భూభాగాన్ని ఆక్యుపై చేసుకున్నారు. దాన్ని పిఓకే అన్నారు. ఇవాళ పిఓకేలో ఒక అరాచకం తాండవిస్తోంది. వాళ్ళందరూ కూడా భారతదేశంతో మేము కలుస్తామంటున్నారు వాళ్ళు. అట్లాగే చైనా మన మీద దాడి చేసినప్పుడు 1962లో ఒక్కసారిగా దాడి చేయలే. 54 నుంచి 62 వరకు సరిహద్దుల్లో మీద పొంచి క్రమక్రమంగా దాడి చేసుకుంటూ వచ్చింది. మరి లడఖ్లో కొంత భూభాగాన్ని చైనా వశం చేసుకుంది. మన పార్లమెంటులో ఒక పార్లమెంటు సభ్యుడు అడిగాడు, ఏమండి లడఖ్లో చైనా కొంత భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంది, ఎందుకు ఇలా జరిగింది, దీని గురించి మన యొక్క రీతి ఏమిటి, మన నీతి ఏమిటి అని అడిగితే ఆయన అన్నాడు, నాట్ ఈవెన్ ఎ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ గ్రోస్ దేర్ అన్నాడు. అక్కడ ఒక గడ్డి మొలక కూడా మొలవదు అన్నాడు. మన ప్రధానమంత్రి, అప్పటి ప్రధానమంత్రి. అంటే దేశంలో ఎక్కడైనా గడ్డి మొలకపోతే అది మన భూభాగం కాదా? కాబట్టి ఒక దేశం అన్నప్పుడు దేశం అంటే మట్టి కూడా అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దేశం అంటే మనుషులో ఎలాగో మట్టి కూడా. దేశం అంటే మట్టి కాదో అని గురదాడవారు రాశారు. అది ఆయన రాసిన ఒక కాంటెక్స్ట్, అది ఒక డిఫరెంట్. ఏంటంటే మనం మట్టిలాగా ఉండద్రాబాయి, మనం కూడా మనుషుల్లాగా బతకాలి, జడత్వంలో ఉండకూడదు, మనం చైతన్యవంతులం కావాలి అనే కాంటెక్స్ట్లో ఆయన రాశారు. కాబట్టి దేశం అంటే మట్టి కూడా అనే ఆలోచన మనకి వస్తుంది. అప్పుడు ఆ పార్లమెంట్ సభ్యుడు అడిగాడు నెహ్రూ గారిని, అలాగా అయితే మీ తలకాయ మీద కూడా వెంట్రుకలు లేవు కదా, ఏం చేద్దాం అని అడిగాడు. కాబట్టి ఈ దేశంలో ప్రతి ధూళి కణము ఇది నాది, ఇది నాకు పవిత్రం అని అన్నాడు స్వామి వివేకానంద. ఆయన భారత మాత కోసం కన్యాకుమారిలో శ్రీపాద శిల మీద 3 రోజుల పాటు తపస్సు చేశాడు. ఆయనకు భావి జీవితం, భావి కర్తవ్యం ఆయనకు స్ఫురించింది. డిసెంబర్ 25, 26, 27 తేదీల్లో 1892లో ఆయన చికాగో వెళ్లే ముందు. ఆ తర్వాత ఆయన చికాగో వెళ్ళాడు. 4 ఏళ్ల పాటు అమెరికా,
ఐరోపా ఖండాల్లో ఆయన పర్యటన చేశాడు. ఆ చేసిన తర్వాత ఆయన అడిగారు, ఇప్పుడు మీకు భారతదేశం ఎలా అనిపిస్తోంది అని. ఇంతకుముందు నేను భారతదేశాన్ని ప్రేమించేవాడిని, ఇప్పుడు భారతదేశంలో ప్రతి ధూళికణము నాకు పవిత్రమే, తీర్థస్థానమే అన్నాడు ఆయన. ఆయన వచ్చాడు భారతదేశానికి 4 ఏళ్ల తర్వాత. కొలంబో అప్పుడు మనలో భూభాగమే, మన భారతదేశంలో భూభాగంగానే ఉండింది అది, శ్రీలంక. ఆయన ఆ కొలంబోలో కాలు పెట్టాడు, ఆ నౌకాశ్రయంలో. అక్కడ ఉన్నటువంటి మట్టి తీసుకుని ఆయన తల మీద పోసుకున్నాడు. స్వామీజీ ఏం చేస్తున్నారు మీరు అంటే ఆయన అన్నాడు, నేను 4 ఏళ్ల పాటు ఈ అమెరికా ఐరోపా ఖండాల్లో తిరిగాను, నేను అపవిత్రుని అయిపోయాను, నేను నా భారతదేశానికి వచ్చాను, ఇప్పుడు నేను పవిత్రుని కావాలి అని చెప్పి ఆ మట్టి తీసుకుని ఆయన తల మీద పోసుకున్నాడు. కాబట్టి దేశం అంటే మట్టి కూడా, సమగ్రత కూడా అవసరం. సమగ్రతకి ఈ మట్టిని ప్రేమించడం కూడా అవసరం, ఈ భూమిని ప్రేమించడం కూడా అవసరం. ఆ విధంగా మనం చూసినట్టయితే ఒక దేశమాత యొక్క స్వరూపాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు అనేక రకాలైన భిన్నత్వం ఉన్నప్పుడు కూడా మనం ఇన్నేళ్ల పాటు కలిసి ఉండడానికి కారణం ఏంటంటే భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని మనం దర్శించాం. ఎట్లయితే ఇంద్రధనస్సులో 7 రంగులు ఉన్నాయి, ఆ 7 రంగులు కూడా ఒక రంగుగా, ఒకే తెలుపు రంగుగా ఎలా అయితే మారిపోతాయో అటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించిన జాతి మనది. వీ డోంట్ బిలీవ్ ఇన్ యూనిఫార్మిటీ, ఏకరూపత కాదు మనది, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ప్రతి వ్యక్తి యొక్క భావాన్ని మనం గౌరవిస్తాం. అయితే సంఘర్షణ లేదు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, డిఫరెన్సెస్ ఉండక్కర్లేదు. కాబట్టి మూలము ఈ జాతి యొక్క సంస్కృతి, దీనికి ఒక వారసత్వం ఉన్నది. ఎలా అయితే సహజ సిద్ధమైన ఎల్లలు ఉన్నాయో, మనకి సహజ సిద్ధమైన రాష్ట్రీయ భావ వికాసం కూడా జరిగింది ఈ దేశంలో. స్నానం చేస్తూ చెప్పుకోమంటారు, గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు. గంగ ఇక్కడుందా? ఎక్కడో ఉంది. కానీ గంగలో స్నానం చేసిన అనుభూతిని పొందమని చెప్తుంటారు. ఇవాళ గంగ గురించి అనేక పరిశోధనలు జరిగాయి. 1000 సంవత్సరాలుగా అది పారుతూనే ఉంది. మన పెద్దలు ఉన్నారు, వాళ్ళ పెద్దలు ఉన్నారు, మనం వచ్చాం, రేపు మనవాళ్ళు కూడా వస్తారు, మన తరువాత తరాలు కూడా వస్తారు. గంగ మాత్రం ఆగదు. పుష్కరాలు ఉన్నాయి, పుష్కరాలు మనం పుట్టనప్పుడు ఉన్నాయి, మన పెద్దవాళ్ళప్పుడు ఉన్నాయి, మనప్పుడు ఉన్నాయి, మన తర్వాత ఉంటాయి. పుష్కరం వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. పుష్కరాలు ఎవరు ఆపలేరు, మనం ఉంటాం, వెళ్ళిపోతాం. కాబట్టి ఒక పుష్కరానికి వెళ్ళినా, ఒక తీర్థస్థానానికి వెళ్ళినా, ఒక కుంభమేళాకు వెళ్ళినా మనం అందరం హిందువులం, బంధువులం. మనలో భేదభావాలు ఏం లేవు. మనమందరం కూడా ఒక సశక్త హిందూ జాతి యొక్క అంగభూతులము. ఆ విధంగా మనం అక్కడ స్నానం చేస్తాం. ఒక పవిత్రమైన వారసత్వానికి వారసులము అనే ఆలోచనతోనే మనం అక్కడ స్నానం చేస్తాం. రామేశ్వరంలో ఉండే ఆయన కాశీకి వెళ్తాడు, కాశీలో ఉండే ఆయన రామేశ్వరం వెళ్తాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ దాకా దేశంలో ఒకటే సాంస్కృతిక వైభవము, ఒకే జాతీయ జీవన విధానము, కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ఏర్పడినాయి. శంకరాచార్యుల వారు కాలడిలో పుట్టారు, కానీ ఆయన దేశంలో 4 తెరపుల 4 మఠాలను ప్రారంభం చేశారు. కేరళలోనే మఠం పెట్టలా, 4 వైపులా పెట్టారు ఆయన. ఎందుకంటే 4 వైపులా సమైక్యత కావాలి. ఇక్కడ మనం హిందువులం, కాశ్మీర్లో కూడా హిందువులమే. అయితే మన దేశంలో దురదృష్టం ఏంటంటే రాజకీయ కారణాల వల్ల రాజకీయం రాష్ట్రవాదాన్ని మించిపోయింది, రాజకీయం సాంస్కృతికవాదాన్ని మించిపోయింది. రాజకీయపు పబ్బం గడుపుకోవడం కోసం అని చెప్పి అనేక ప్రత్యేక ప్రతిపత్తులు ఇవ్వడం, ఆర్టికల్స్ని మార్చడం, ఆ విధంగా జరిగింది. దాన్ని మనం క్రమంగా సరిదిద్దుకోవాలి. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం. ఇవాళ జిఎస్టీ వచ్చింది, ఒకే దేశానికి ఒకటే పన్ను, ఇది కాన్సెప్ట్. ఓకే, కొన్ని వర్గాలు ఇబ్బంది పడతాయి, కొన్ని వర్గాలు బాగానే ఉంటుంది. క్రమక్రమంగా అందులో ఒక ఈక్విలిబ్రియం సాధిస్తారు. అన్ని ప్రాంతాల ప్రతినిధులు ఆ మండలిలో ఉన్నారు, ఆర్థిక మండలిలో. దాని గురించి చర్చిస్తారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. ఏదైనా సరే ఒక సిస్టమ్ ఇవాల్వ్ కావడానికి కొంత సమయం అవసరం.
కాబట్టి మనము భరతమాత పూజ చేయడానికి ప్రాతిపదిక ఏంటంటే మనం అందరం కూడా భారతీయులము, ఈ భరతమాత సంతానం. స్వామి వివేకానంద అన్నాడు, మీకు ఏ దేవుడు ఇష్టమైనా సరే చేసుకోండి, ఆరాధన చేసుకోండి. మతం అంటారు, మతం అంటే వ్యక్తిగతమైన ఆరాధన పద్ధతి అని చెప్తారు. కానీ మన అందరి మతం మాత్రం భరతమాత. 33 కోట్ల దేవతలు ఉన్నారు మన దేశంలో. మన రైలు బండిలో ఇంకో 2 పెట్టెలు కలిస్తే మనకేం ఇబ్బంది లేదు. కానీ మనదైనటువంటి ఆలోచనని తొక్కిపెట్టే విధంగా, మనదైన ఆలోచనని త్రోసిరాజనే విధంగా కొన్ని విధర్మీయ విదేశీ ఆలోచనలు వచ్చినప్పుడు మాత్రం భరతమాత సంతానంగా అది మన కర్తవ్యం, మనం నిలబడాలి, మనం కలబడాలి అవసరమై.